హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రౌడీల నుండి తప్పించుకున్న భాస్కర్ లక్ష్మి మిత్రలకు నిజం చెప్పాలని చెప్పి మిత్ర ఇంటి దగ్గరికి వస్తాడు. ఇక అలా గేట్ దగ్గరికి రాగానే రౌడీలు భాస్కర్ వెంట పరిగెడుతూ అలా మిత్ర ఇంటి దగ్గర వరకు వస్తారు. భాస్కర్ రౌడీలను చూసి భయపడిపోయి గేట్ దగ్గరికి వచ్చి కూడా వాళ్ళ నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా భాస్కర్ పరిగెడుతూ ఉంటే రౌడీలు కూడా భాస్కర్ వెంట పరిగెడుతూ ఉంటారు. ఇక కొంత దూరం వెళ్ళిన తర్వాత భాస్కర్ ఎక్కడ కనిపించకపోవడంతో ఆ రౌడీలు వాడు ఎలాగో నిజం చెప్పడానికి ఈ ఇంటి దగ్గరికి వస్తాడు కదా, అందుకే ఇక్కడే కాపలా కాద్దామని చెప్పి మిత్ర ఇంటి ముందు కాపలా కాస్తూ ఉంటారు. మరో పక్క అర్జున్ జున్ను బర్త్డే కోసం అని చెప్పి మిత్ర ఇంటికి వస్తూ ఉంటాడు. అలా కార్లో అర్జున్ వస్తూ ఉండగా అర్జున్ కార్ కింద భాస్కర్ పడిపోతాడు. ఇక దాంతో భాస్కర్ స్పృహ కోల్పోయి ఉంటాడు. అర్జున్ భాస్కర్ని తన కార్లో హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు. మరో పక్క జున్ను లక్ష్మితో, అమ్మ బాబా నిన్న డ్రెస్ ఇచ్చి వెళ్ళారు, ఇప్పటి వరకు పార్టీకి రాలేదు, ఒకసారి ఫోన్ చేసి ఇప్పటి వరకు ఎందుకు రాలేదో కనుక్కోమ్మా, నేను అలిగానని బాబాకి చెప్పు అని జున్ను అంటూ ఉంటే, అలాగే జున్ను అంటూ లక్ష్మి అర్జున్కి ఫోన్ చేస్తుంది. ఇక అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అర్జున్ గారు ఎక్కడున్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. జున్ను మీ గురించి అడుగుతున్నాడు, ఇంకా రాలేదేంటని జున్ను అలిగాడు, బొంగుమూతి కూడా పెట్టుకున్నాడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నేను మీ దగ్గరకనే బయలుదేరాను లక్ష్మి, దారిలో అనుకోకుండా ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది, అందుకే అతన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి కంగారు పడిపోతూ ఎవరు అర్జున్ గారు అతను అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో భాస్కర్ ఏమో లక్ష్మి అతను ఎవరో తెలీదు, మొహం నిండా రక్తం కారుతుంది అని చెప్పి అంటూ ఉంటే, సరే అర్జున్ గారు మీరు అతన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి, మేము కూడా రామా అని చెప్పి అంటూ ఉంటే, వద్దులే లక్ష్మి నేను ఒక్కడిని అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి అతనికి ట్రీట్మెంట్ చేయించి అప్పుడు పార్టీకి వస్తానని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. అమ్మ నేను అర్జున్ బాబాతోనూ మాట్లాడిందంతా కూడా విన్నాను, అతను ఎవరో కానీ అతనికి ఏమీ కాకపోతే బాగుండు, సమయానికి అర్జున్ బాబా ఉన్నాడు కాబట్టి అతన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాడు అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. మరో పక్క మిత్ర లక్కీ బర్త్డేకి అందరినీ ఫోన్లో ఇన్వైట్ చేస్తూ ఉంటాడు. ఇక అలా ఇన్వైట్ చేస్తూ అనుకోకుండా బాల్కనీలోకి రావడంతో అప్పుడు గేట్ బయట ఉన్న రౌడీలు మిత్రకి కనిపిస్తారు. ఎవరు వీళ్ళు అని చెప్పి, ఏ మిస్టర్ ఎవరు మీరు అని చెప్పి ఆ రౌడీలను అడుగుతూ ఉంటే వాళ్ళు ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటారు. దాంతో మిత్ర కిందకి వస్తూ ఉంటాడు. ఏమైంది మిత్ర అని చెప్పి మనీష అడుగుతూ ఉంటుంది. ఎవరో కింద అనుమానాస్పదంగా కనిపిస్తున్నారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఎవరు వాళ్ళు చూద్దాం పదా అని చెప్పి మనీషాదేవి అని ఇద్దరు కూడా మిత్రతో కలిసి కిందకి వస్తూ ఉంటారు. మనం మనీష మేడం తాలూకని చెప్పొచ్చు కదా అని చెప్పి అందులో ఒక రౌడీ అంటూ ఉంటాడు. మనం ఇక్కడికి వచ్చిన సంగతి మేడంకి తెలియదు కదా అని చెప్పి మరొక రౌడీ అంటూ ఉంటాడు. ఎవరు మీరు అని చెప్పి మిత్ర రౌడీల దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో మనీషాదేవి అని ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మనీష కవర్ చేస్తూ, వీళ్ళు మన మనుషులే మిత్ర, నేను లోపలికి రమ్మంటే ఇక్కడే ఉండిపోయారని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి వీళ్ళు మన మనుషులా, అసలు నువ్వెందుకు వీళ్ళని పార్టీకి పిలిచావని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఈవినింగ్ పార్టీ ఉంది కదా మిత్ర, దానికి బౌన్సర్లు అవసరం కదా, అందుకే వీళ్ళని పిలిపించాను అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. బౌన్సర్లు అయితే మరి యూనిఫామ్ ఉండాలి కదా, అయినా ఆల్రెడీ మనం బౌన్సర్లను పిలిపించాం కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అప్పుడు మనీష గేట్ బయట కూడా సెక్యూరిటీగా ఉంటారని నేను పిలిపించాను మిత్ర, వీళ్ళు హడావిడిలో యూనిఫామ్ వేసుకొని రావడం మర్చిపోయారనుకుంటా అని చెప్పి మనీష కవర్ చేస్తూ ఉంటుంది. మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మనీష ఏరా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు భాస్కర్ తప్పించుకున్నాడు మేడం అని చెప్పి ఆ రౌడీలు మనీషకి చెబుతారు. దాంతో మనీష ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. చూడండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భాస్కర్ లోపలికి రాకూడదు, మిత్రకి నిజం చెప్పకూడదు అని చెప్పి మనీష రౌడీలకు చెబుతూ ఉంటుంది. తర్వాత దేవి అని మనీష ఇద్దరు కూడా లోపలికి వస్తూ ఉంటారు. ఆంటీ టెన్షన్తో చచ్చిపోయేలాగా ఉన్నాను, ఈ భాస్కర్ ఇప్పుడు తప్పించుకోవడం ఏంటి అని అంటూ ఉంటే, నీకు తెల్లారుజామున ఒక కల వచ్చింది కదా, అది నిజమవుతుందేమో అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఆంటీ ప్లీజ్ అలా మాట్లాడకండి, ఇప్పటికే నేను టెన్షన్తో చచ్చేలాగా ఉన్నాను, ఈ పిల్లల బర్త్డే నా చావుకొచ్చేలాగా ఉంది అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక మిత్ర లోపలికి వస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి మిత్ర గదిలోకి వెళ్తూ ఉండగా, ఒక్క నిమిషం అండి నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు నాతో ఏం మాట్లాడాలి, అయినా చెప్పిన అబద్ధాలు సరిపోలేదా, చేసిన మోసాలు సరిపోలేదా అని చెప్పి మిత్ర సీరియస్ అవుతూ ఉంటాడు. అది కాదండి, ఈరోజు సాయంత్రం పిల్లల బర్త్డే కదా, అందుకే కేక్ కట్ చేసేటప్పుడు
మీ పక్కన నేను ఉండాలని పిల్లలు కోరుకుంటున్నారు. పిల్లల సంతోషం కోసం దయచేసి ఈ ఒక్క మాట కాదనకండి అని చెప్పి లక్ష్మి మిత్రని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర, పిల్లల్ని అడ్డం పెట్టుకొని నువ్వు బాగానే నాటకాలు ఆడుతున్నావు, నా పక్కన నువ్వు నిలబడ్డం అంటే నీ భార్య స్థానాన్ని సేవ్ చేసుకుంటున్నావు అన్నమాట అని చెప్పి మిత్ర, పాత లక్ష్మి ఎప్పుడో నా దృష్టిలో చచ్చిపోయింది, అప్పుడే ఈ మిత్ర కూడా చచ్చిపోయాడు, నీ మీద ప్రస్తుతం నాకు ఎటువంటి ప్రేమ లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఆయన మాట్లాడితే పిల్లల కోసం అంటున్నావేంటి, లక్కీ నా కూతురు, జున్ను నీ కొడుకు అని మిత్ర అంటూ ఉంటే, అవునండి లక్కీ మీ కూతురే, జున్ను నా కొడుకే కాదనను, కానీ సాయంత్రం జున్ను తన ఫ్రెండ్స్ని బర్త్డేకి ఇన్వైట్ చేశాడు, అందుకే వాడి సంతోషం కోసం కేక్ కట్ చేసేటప్పుడు నేను మీ పక్కన నిలబడతాను ప్లీజ్ అండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను, ప్లీజ్ అండి మిమ్మల్ని అర్థిస్తున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నీ వల్ల నేను ఇప్పటికే చాలా కోల్పోయాను, కొత్తగా కోల్పోవడానికి ఏముంది, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మనీష దేవయానితో ఇప్పుడు మిత్ర ఒప్పుకున్నట్ట అని చెప్పి అంటూ ఉంటుంది. సగం ఒప్పుకున్నట్టే మనీష, పిల్లల కోసమైనా మిత్ర లక్ష్మిని తన పక్కన భార్యగా నిలబెడతాడు అని చెప్పి దేవయాని అంటూ ఉంటే, పూజలో నేను ఓడిపోయాను, ఈరోజు సాయంత్రం ఎట్టి పరిస్థితులను మిత్ర పక్కన లక్ష్మి నిలబడడానికి వీల్లేదు అని చెప్పి దేవయానితో అంటూ ఉంటుంది. ఇక బర్త్డే పార్టీ మొదలవుతుంది. మనీష టెన్షన్ పడుతూ ఒక చోట నిలబడి ఉంటుంది. ఏంటి మనీష ఇంకా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, గేట్ బయట మన వాళ్ళు కాపలా కాస్తున్నారు కదా, ఆ భాస్కర్ లోపలికి రాలేడులే అని చెప్పి అంటూ ఉంటుంది. మరోపక్క అర్జున్ భాస్కర్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. ఇక డాక్టర్లు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆయన కండిషన్ చాలా సీరియస్గా ఉంది, ఇంకా ఆయన స్పృహలోకి రాలేదు అని చెప్పి అంటూ ఉంటే, ఇదంతా జరిగిన యాక్సిడెంట్ వల్లే అయిందా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. అప్పుడు డాక్టర్, లేదండి ఆయనకు యాక్సిడెంట్ వల్ల చిన్న గాయమే అయింది, కానీ అతన్ని ఎవరో బంధించారు, సరిగ్గా ఫుడ్ కూడా పెట్టనట్టున్నారు, అందుకే పల్స్ చాలా వీక్గా ఉంది, ఒంటి నిండా గాయాలు కూడా ఉన్నాయి, 1-2 గంటల్లో అతను స్పృహలోకి వచ్చే అవకాశం ఉంది, మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి డాక్టర్లు అంటూ ఉంటే, ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, అతను బతకాలి, అతనికి అయ్యే ఖర్చు అంతా నేను భరిస్తాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. సరే అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే, అర్జున్ తన విజిటింగ్ కార్డు ఇచ్చి, అతను స్పృహలోకి వచ్చిన తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేయండి, నేను అర్జెంట్ పని మీద వెళ్ళాలంటూ బర్త్డే పార్టీకి అర్జున్ వస్తూ ఉంటాడు. ఇక భాస్కర్కి లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అంతకుముందు భాస్కర్ ముఖం మీద బ్లడ్ అంతా ఉండడంతో అర్జున్ భాస్కర్ని గుర్తుపట్టాడు. మరో పక్క మనీష టెన్షన్ పడుతూ ఉంటే దేవి అని టెన్షన్ పడొద్దని మనీషకి చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు మీకు కూడా టెన్షన్ మొదలవుతుంది చూడండి అని చెప్పి జాను మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటే మనీష జానుని దేవయానికి చూపిస్తూ ఉంటుంది. జాను వివేక్ తనకి గిఫ్ట్గా ఇచ్చిన డ్రెస్లో అందంగా రెడీ అవుతుంది. వివేక్ జానుని చూస్తూ ఉంటాడు. వీడికి మధ్య చాలా ధైర్యం పెరిగిపోయింది. నేనున్నానని లేకుండా, చుట్టుపక్కల ఇంతమంది ఉన్నారని లేకుండా దాన్నే చూస్తున్నాడు అని చెప్పి దేవయాని అంటూ ఉంటుంది. ఇక వివేక్ జానుని చూస్తూ ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు. జాను కిందకు వచ్చాక నువ్వు ఈ డ్రెస్లో ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు. మీ అమ్మ కనుక చూసిందంటే మన ఇద్దరి పెళ్లి చేస్తుందని చెప్పి జాను అంటూ ఉంటుంది. మనకు కావాల్సింది అదే కదా అని చెప్పి వివేక్ అంటాడు. నేను అనేది ఆ పెళ్లి కాదు, తిట్ల పెళ్ళి అని చెప్పి జాను అంటుంది. తర్వాత ఫోటో దిగుదామా, సెల్ఫీ తీసుకుందామని చెప్పి వివేక్ జాను నడుము మీద చేయి వేసి సెల్ఫీలు దిగుతూ ఉంటే దేవి అని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. చూసారా ఆంటీ, మీ అబ్బాయికి ధైర్యం మామూలుగా పెరగలేదు, దాని నడుము మీద చేయి వేసి మరీ ఫోటోలు దిగుతున్నాడు అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. దాని జీవితం మీద దెబ్బ కొడతానని ఏదో ప్లాన్ చేస్తానని అన్నారు కదా, మరి ఇంకా చేయరేంటి అని చెప్పి మనీష అంటూ ఉంటే, చూస్తూ ఉండు మనీష, ఖచ్చితంగా దాని జీవితం మీద నేను దెబ్బ కొట్టి తీరుతాను అని చెప్పి ఈరోజే దానికి ఆఖరి సంతోషం అని దేవి అని అంటూ ఉంటుంది.